హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే కాలాష్టమి అండి. కాలభైరవ స్వామి పూజ చేసుకుంటే చాలా మంచిది. కాలానికి అతీతుడైన ఆ స్వామి పూజ చేసుకున్న వాళ్ళకి ఇంక తిరిగి అయితే ఉండదు. ఏ విధమైన ఆరోగ్య సమస్యలు ఉన్నా, అలాగే ఏ విధమైన ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏ సమస్య ఉన్నా సరే ఆ స్వామి పూజ చేసుకున్నంత మాత్రానే మనకి చాలా వరకు సమస్యలన్నీ తీరుతాయండి. కాలభైరవ స్వామిని పూజించిన వాళ్ళకి చాలా మంచిదండి, మంచి జరుగుద్దని కూడా అంటూ ఉంటారు. అలానే ఏ దేవుని పూజించినా మంచి జరగదా అని చెప్పి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టకండి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు దైవానికి ఒక్కొక్క ఫోర్స్ అనేది ఉంటుంది. కాలానికి అతీతుడైన కాలభైరవ స్వామి పూజ అనేది ఎవరైనా సులభంగా చేసుకోవచ్చు. మన కాశీ వెళ్ళాలన్నా ఆయన అనుగ్రహం లేనిదే మనం వెళ్ళలేము. కాలభైరవ స్వామి చాలా శక్తివంతమైన దేవుడని చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ అమావాస్య రోజుల్లో, అలాగే పౌర్ణమి రోజుల్లో, కాలాష్టమి, అష్టమి రోజుల్లో స్వామివారి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. మన ఛానల్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.